ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బయోపిక్ అంటే ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి కానీ లేనిది ఉన్నట్లుగా కల్పించి చూపించకూడదు. అలా ఉంటే ఎలా ఉంటుందో తన బయోపిక్ లో చూపిస్తా అంటున్నాడు మన నూకరాజు. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team. నమస్కారం మేడం. నమస్కారం సార్. అరే నువ్వు ఈ రోజు స్కిట్ ఏంట్రా? మహానటి బయోపిక్ చూసారా? నా బయోపిక్ చూడబోతున్నారు ఈ రోజు. మామూలుగానే మాకు డైలాగులు ఇవ్వవు, నీ బయోపిక్ అంటే మొత్తం నువ్వే కదరా. మీరు ఎక్కడ ఉంటావు? లాజకుంది తమ్ముడు. ఈ రోజు నా బయోపిక్ చూడబోతున్నారు. లైట్స్ ఆఫ్. 2019 జబర్దస్త్ లో ఉన్న టీం లీడర్లు అందరూ వేరే ఛానల్ కి వెళ్ళిపోయే తరుణం. జబర్దస్త్ మేనేజ్మెంట్ అంట నెత్తి మీద చేయలేసుకున్నారు. మన రేటింగ్లు ఎలాగని ఆలోచిస్తున్న టైంలో ఒక పిల్లవాడు చేతిలో ముక్కు పెట్టుకుని దీనంగా అలాగే చూస్తూ ఉన్నాడు. పిల్లవాడి దగ్గరికి మేనేజ్మెంట్ వెళ్ళి హాయ్ ఎలా ఉన్నావు అని అడిగారు. అప్పుడు ఆ పిల్లవాడు బట్టలు వేసుకుని ఉన్నాను అన్నాడు. ఆ కుర్రవాడిని ఆఫీస్ లో డైరెక్టర్ ని పిలిచి ఇతనికి అర్జెంట్ గా టీం లీడర్ ఇవ్వండి అన్నాడు. ఫస్ట్ సీన్ ఏంటంటే అతను టీం లీడర్ అయ్యన్న విషయం జబర్దస్త్ లో మిగతా టీం లీడర్లు అందరికీ తెలియపోతుంది. రెడీ 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 రెడీ. అరే నువ్వు మాకు డైలాగులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ నిన్ను కానీ చెప్పక ప్లీజ్ రా. ఇది తెల్లముఖ వేసాడు ఏంటి అనుకుంటున్నారా? ఈయన రాంప్రసాద్ సార్ పంచుల పేరక తెల్లముఖ వేసాడు అంతే. బాబు అర్జున్ గా పాలిచ్చే కేంద్రం పంపించు, రుద్దుకుతే పాలొచ్చాడు. ఓ పసురా తిప్పడా తిప్పుతాడా తిప్పుతాడా. నూకరాజు వచ్చే విషయం మీకు ఇప్పుడు తెలియబోతుంది. పర్సన్ ప్లీజ్. అన్నా అన్నా ఏమండి అన్నా జబర్దస్త్ కి కొత్త టీం లీడర్ వస్తున్నాడు అన్నా. ఇప్పటికిప్పుడు కొత్త టీం లీడర్ వచ్చి మాకంటే గొప్పగా నవ్విస్తాడా? ఎవర్రా ఇంతకి? నాన్ స్టాప్ గొప్ప తీసి నూకరాజు మాత్రం కాదు కదా. నూకరాజు అన్నా ఇక్కడ దాకా వచ్చాడు. ఇప్పుడే గేట్ దాటి వచ్చాడు అన్నా. అయిపోయింది. నేను వదిలేస్తున్నా, ఇండస్ట్రీని వదిలేస్తున్నా. నేను వెళ్ళిపోతున్నా. ఇప్పుడు మేనేజర్ల పరిస్థితి ఏంటో చూడండి. ఆ రూములు ఖాళీ ఉన్నాయా? అర్జెంట్గా సెట్ కొట్టండి. కొట్టేసాను సార్. రూల్స్ పంపించండి. పంపించేసి ఆయన ఎప్పుడు ఏది అడుగుతాడో తెలియదు అప్పటికే. ఆ లేడీ గెటప్లు వచ్చాయా? రాలేదు సార్ వాళ్ళు కూడా. వచ్చా పోనీ అర్జెంట్గా కాస్ట్యూమ్ లో ఒక సారీ తీసుకురా. ఎందుకు సార్? నేనే లేడీ గెటప్ వేస్తాను. సార్ వద్దు సార్. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏం లేదు, స్కిట్ ప్రాక్టీస్ కోసం వచ్చాను. ఈ 10 రూపాయలు తీసుకుని కాఫీలు తాగండి నలుగురు. నేను మొత్తం మొక్కలో టెన్షన్ ఉన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎవరైతే జడ్జి కరెక్ట్ గా ఉంటుందో అని ఆలోచిస్తున్నామండి. మీరేమనుకున్నారు? చాలా మంది అనుకున్నామండి. ఇంద్రజ గారిని పెట్టు. రెడీ రెడీ రెడీ. ఇప్పుడు కృష్ణ భగవాన్ గారి సీన్. ఈ టైంలో హలో అన్నయ్య గారు, నూకరాజు గారు. ఆ తమ్ముడు చెప్పమ్మా. క్రిష్ 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 ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? అంటే సారీ అండి డిస్టర్బ్ చేసినందుకు. అది పర్లేదు కదా నరేష్, ఫోటో కొంచెం పైకి పెట్టుకో. ఏం తమ్ముడు రేపు పొద్దున జబర్దస్త్ షూటింగ్ పెట్టుకుని ఈ రోజు ఫోన్ చేసావేంటి? అంటే రేపు జడ్జిమెంట్ లో మీరు ఒక్క 4 పంచులు ఇస్తే స్టేజ్ మీద చెప్తాను అన్నయ్య. సరే రాసుకో. ఓకే అన్నయ్య, థాంక్యూ. నెక్స్ట్ సీన్ షూటింగ్ రండి అమ్మా బాబు రండి. సార్ రెడీ 3, 2, 1 యాక్షన్. సార్ రాఘవ్ గారు స్కిట్ అయింది సార్. రాఘవా నువ్వు ఆగవా? డ్రింకి రెడీ రెడీ ప్యాకప్ అయిపోయింది స్కిట్ అయిపోయింది. వెళ్ళిపోండి. నెక్స్ట్ సీన్ ఏంటో తెలుసు కదా? సారీ నువ్వే చెప్పాలి తర్వాత. నువ్వు ఇంద్రజ గారు రెడీ అయిపో. సిరి యాంకర్ సిరి దా బయటికి రా. నాన్ స్టాప్ నూకరాజ్ స్కిట్ అయింది. జడ్జ్మెంట్ కోసం పిలవండి. ఇంద్రజ నూకరాజ్ అమ్మా. టిట్టు ఎక్కడో కొద్దిగా డ్రాప్ అయిందిరా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. వర్షం దిగ్ 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 దిగ్. అమ్మా వర్షంలో తడుచుకుంటూ వచ్చారేంటమ్మా? అయ్యో అయ్యో కొంప ముంచి సారీ అడగడానికా? రే అమ్మా వర్షం పడుతుంది లోపలికి రా.
తడవని తడిసి బొద్దయిపోయి జలుబు రావాలి నాకు. అసలు నువ్వేం తప్పు చేసావమ్మా? నూకరాజు కొద్ది కామెడీ తగ్గింది అనుకుండా కామెడీ తగ్గింది రా. ఈ కన్న తల్లి నిన్ను రా. పిచ్చా నీకు? అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా. ఫ్లైట్ లో వెళ్ళేదాన్ని మరి చైన్ లాగి ఆగి మరి వచ్చాను రా. అమ్మా ఫ్లైట్ లో చైన్ ఉండదు కదా? పక్కా విడిది లాగా. నేను ఓకే, నాకు అలా ఏం లేదు కానీ చెప్పు. ఒట్టేసి ఒక మాట వేయకుండా చెప్పనమ్మా. పక్కా పక్కా లోకల్. సైలెన్స్ రా పెదవల్లారా. ఆ 9 మార్కులు ఇచ్చారు కదా. 9 కాకపోతే 10 తీసుకో. 10 సరిపోదా? ఈ 1000 తీసుకో. 1000 రూపాయలు నాకు 1000 తీసుకోరా, నీకంటే ఎక్కువ. సరేలే అమ్మా. ఏమ్మా ఆగావు? వెళ్ళడానికి బస్ ఛార్జ్ ఆవేశంలో 1000 ఇచ్చాను కానీ అదే వెళ్ళడానికి బస్ ఛార్జ్ లేదే. నూకరాజు లాస్ట్ అండ్ ఫైనల్ గా నూకరాజు జబర్దస్త్ ఆగిపోతున్నాడు 2 ఎపిసోడ్లు. ఆ జడ్జిమెంట్ అమ్మేవాలి. మళ్ళీ రెడీ రెడీ. ఇంద్రజా గారి క్యారెక్టర్ రెడీ. మేడం నూకరాజ్ గారి జడ్జిమెంట్ ఎలా ఉంది? జడ్జిమెంట్ చెప్పే ముందు ఒక మాట చెప్పాలి. నేను వచ్చే షెడ్యూల్ 2 ఎపిసోడ్లు చేయొద్దు మానేద్దాం అనుకుంటున్నా. నువ్వు ఎప్పుడో ఆగాల్సినోడివిరా. నువ్వేమంటున్నావు ఫైనల్ గా? నేను ఇంక మానేస్తున్నాను. అమ్మా అమ్మ కళ్ళు పడిపోయింది. అమ్మా నాకు నిద్ర వచ్చింది. నిద్ర మేడం సీరియస్ గా నేను జబర్దస్త్ ఫైనల్ గా మానేశాను. ఏమనుకో వెళ్ళిపో. నువ్వు నా ఇంట్లో ఉన్నావేంటమ్మా? నువ్వు మానేయకూడదురా. నువ్వు జబర్దస్త్ రాబోతే అయిపోయింది. టేక్ 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 కట్ 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 కట్. సూపర్ ఎక్సలెంట్ అయిపోయింది రా స్కిట్. అరే నువ్వు ఏంట్రా పడుకున్నావు? నువ్వు ఆ గెటప్ వేసావా? ఏ గెటప్ రా? నెక్స్ట్ క్యారెక్టర్ రెడీ. ఎక్కడికి రా? మనం జబర్దస్త్ వెళ్ళాలి. ఇదంతా కళ. కలే. ఇప్పుడు మళ్ళీ స్కిట్ చేయాలా? సరే పద. అమ్మా అయ్యా లేనోడిని మీ చేతుల్లో కొట్టించుకోవడం కంటే నాకు ఇంకేం కావాలమ్మా. ఎనీవేస్ నాకైతే బిస్కెట్ చాలా బాగా నచ్చింది. సో జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. ఇంద్రజా మ్యామ్, ఇది కలికాలం సిరి, ఎవడి డబ్బా వాడే కొట్టుకోవాలి. కానీ మనందరికీ కూడా లోపల అంటే ఒక ఊహ ఉంటుంది, మనల్ని అందరూ ఇలా రిసీవ్ చేసుకుంటే బాగుంటేది, మనం ఇలా ఉంటే బాగుండేది అనేసి నూకరాజుకి లోపల ఉందేమో ఆశ. కానీ యాక్చువల్ గా ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే మాత్రం సెట్ మొత్తం నవ్వుకున్నారు. అంత బ్యూటిఫుల్ గా ఎంటైర్ స్కిట్. ఆ క్రెడిట్ గోస్ టు నరేష్. సూపర్ రాజు. కృష్ణ భగవాన్ సార్, మాట్లాడకండి అక్కడ సైలెన్స్. అది ఎంత బాగుందో నాకు. నరేష్ నిన్ను ఎంత పొగిడినా తక్కువే. ఎంత మందిని ఇమిటేట్ చేసావు, ఎంత మర్చిపోకుండా చెప్పావు. నువ్వు లేకపోతే స్కిట్ వేయలేడు. బాగా చేశావు నరేష్. ఆల్ ద బెస్ట్. బాగుంది సార్. అలాగే మీ అందరికి కూడా థ్యాంక్ యూ సార్. అంటే మేము ఏం చేసినా సరే కొంచెం ఆల్రెడీ ఎవరికి ఫోన్ చేశారు ఆవిడ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.